మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, ఆ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడానికి వీల్లేదని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. గోకవరం బస్టాండ్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, డీసీసీ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ తదితరులు మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారని, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం దానిని లోటుపాట్లు సవరిస్తున్నామనే సాకుతో నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మహాత్ముడి పేరిట కొనసాగించడంతో పాటు కేంద్రం వాటాను 90%గానే ఉంచాలని, ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. సీనియర్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, మోతా శారద, బత్తిన చంద్రరావు, డాక్టర్ రాజశేఖర్, కిషోర్ కుమార్ జైన్, మేడవరపు భద్రం దొర, చామర్తి లీలావతి, చిన్న మురళీకృష్ణ, సాకా పుల్లారావు, నల్ల వీర్రాజు, పాకా సతీష్, పిఎస్ఎన్ రాజు, సత్యప్రసాద్, వీరభద్రరావు, కేవీ ఆనంద్ కుమార్, ఏసేబు, మొహమ్మద్ ఫషీఫుల్లా బేగ్, ఐ సత్యనారాయణ, తాడి సూరిబాబు, కాకర్ల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. అయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి దేశంతో ఆయన గవర్నమెంట్ పల్లెటూరులో మరి ఈ పని చేసుకుని జీవనం మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి వీలు లేదు. అలాగే ఆనాడు మేము పెట్టినటువంటి 90-10% నిధులు యథాతథంగా ఉంచి పేద ప్రజలకు పని కల్పించాలి. మేము చెప్పినట్టుగానే పేద ప్రజలందరికీ కూడా పని కల్పించాలి. మధ్యలో 6 నెలలు గ్యాప్ ఇవ్వటాలు ఇవన్నీ కూడా ఆ విధంగా ఏర్పాటు చేయటం వల్ల వారికి సరైన కూలి పొందే అవకాశం పోతుంది. ఎందుకంటే అప్పటికే స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో కోతలు, కుప్ప నొప్పులు అని చిన్న చిన్న పనులు వస్తూ ఉంటాయి. వారు అలాగెళ్తే వీరు ఇది ఏ కాంట్రాక్టర్ తోటో ఈ పని చేయించి బిల్లులు చేయించేసి మేము పనులు చేయించామమ్మా అని అనిపించేస్తారనమాట. అంటే పేదవాళ్ళు నష్టపోతారు. కాబట్టి మేము ఏ చట్టం అయితే చేశామో అది యథాతథంగా కొనసాగించాలని, మీరు చేయాలంటే 125 రోజులు పనులు పెంచండి, సంతోషిస్తారు. అందరూ కూడా మంచి పని చేస్తారంటే కాదని ఎలాగంటాం. కానీ మీరు దురుద్దేశంతో నిధుల వక్రీకరణ చేయవద్దని, యథాతథంగా 90-10% ఉండాలని మా డిమాండ్తో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నగర కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ యొక్క ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం వారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి ఏదో కొత్త పథకం పెడుతున్నామని చెప్పి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు మరి డ్రామాలు కడుతున్నారు. దానికి వ్యతిరేకంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కంటిన్యూ చేయాలని, గతంలో లాగే 90% నిధులు కేంద్రం, 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధంగా ఈ స్కీమును యాజ్ ఇట్ ఈజ్గా మహాత్మా గాంధీ గారి యొక్క పేరుతో కంటిన్యూ చేయాలనే యొక్క డిమాండ్తో ఇవాళ ఇక్కడ దీక్ష చేస్తున్నాం. ముఖ్యంగా ఒకప్పుడు అనేక మంది పేదవాళ్ళు వలస కార్మికులుగా వెళ్ళిపోయేవారు. అలాగే చాలామంది పేద కార్మికులు తిండి లేక ఆకలితో అలమటించి చనిపోయేవారు. ఆ స్థితిని మార్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాజశేఖర్ రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు కలిసి ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దాన్ని ఎలాగైనా దాన్ని తీసి మాఫీ చేయాలని ఈ కుట్ర పనుతూ బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ దురహంకారంతో పేదల బ్రతుకులు కొడుతూ కూలీలు వరుస వెళ్ళిపోతారు. కూలీలు ఎండాకాలంలో 100 రోజులు గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉపాధి కల్పించి పేద బడుగు వర్గాలు కూలీలకి భరోసా కల్పిస్తే ఆ భరోసాని తీసేసి రామ్జీ అనే పథకం పెట్టి దాన్ని నీరు కాస్తూ బీజేపీ గవర్నమెంట్ పేద కూలీల పొట్టలు కొట్టింది. కాబట్టి